సెంటర్ దగ్గరద్దు నువ్వు ఎలక్షన్ పెడతావు అనుకో దానికి ఏం చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మనకు రావు మనం సరైన సమయం మీద చేయాలి అడుగురా బై టైము విల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెంటర్ ఆఫ్టర్ దట్ ఓన్లీ విల్ మేక్ ఏ పంచాయతీ రాజ్ నగర్ బిల్లాను దానికి ఇది సాగొద్దురా బాబు దీనివల్ల పార్టీకి నష్టమవుతుంది మా వాళ్ళలో వీళ్ళందరికీ వచ్చింది తెలివి ఉపయోగం తగ్గిందంటే ఒక ఆలోచన లేదు ఎవరు చెప్తారు వెనుక పోయినాం ఇలా చదువుకున్నారు టీవీలు వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి ఆఖరుకు సఫాయి కర్మచారి చేతిలో కూడా సెల్ ఫోన్ ఇట్లా ఊపుతున్నది మొగంతో మాట్లాడుతుంది ఇంకో చేతిలో ఫోన్ ఏం చేస్తున్నా ఇంకా 3 గల్లీలు ఊకాలే అలా టేబుల్ మీద పెట్టి అన్నం తినంటుండ్రా లేదా ఇది చైతన్యం అట్లనే ఇవాళ బీసీలలో కూడా చైతన్యం వచ్చింది ఆర్ కృష్ణయ్య గారి అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గారి అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు రోజు బీసీల 3 ఐటమ్లు వస్తాయి పేపర్లో ఆడ మీటింగ్ పెట్టి ఈడ మీటింగ్ అవుతుందా లేదా ఇది చైతన్యం ఇందిరాగాంధీ కూడా ఆనాడు ఎందుకు భూ సంస్కరణ అమలు చేసింది పేదవాడిని ముగ్గిట్లో ఇల్లు రావాలన్నదా లేదా ఆఖరికి ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా మళ్ళా దొరలు తీసేసుకుంటూ చిరంజీవి గారు కీసరా దాయర్లో 1981 లో ఇందిరాగాంధీ ఇచ్చింది 10 మంది రైతులకు అది కూడా మాదిగ వాళ్లకు ఇవాళ మళ్ళా దొరల చేతిలో పోయింది ఏమి ధరణి ఏంది నాకు అర్థం కాదు పేర్లనే ధరణి అంటే ధనవంతుల ధరణి న్యాయం సంగతి అరే ఇంత న్యాయం అని రాహుల్ గాంధీ అన్నాడు ఏడా ఖమ్మంలో ఇందిరాగాంధీ డిఎస్ఓ జమీన్ మీ వాపస్ లేదే అన్నాడు దానికి మేము అందరం ఫైట్ చేస్తున్నాం పేదవాడు ఉండాలి అందరికీ కూడా రాజకీయ చైతన్యం వచ్చింది బీసీలు కూడా అడుగుతున్నాం మేము జనాభాలో ఉన్నాంరా బాబు మాకు సంఖ్య తెలియాలి కదా ఏ జడ్జి కూడా నువ్వు వాట్ ఈజ్ యువర్ పర్సెంటేజ్ అంటే ఏం చెప్పాలి మేము ఉన్నాం రాబోయే 50 అంటారు లెక్క తెలియాలి కదా లెక్క తెలిస్తే మా ఫ్యూచర్ ఉంటుంది లెక్క తెలిస్తే మా ప్రమోషన్లు వస్తాయి నేను కూడా మా ఎవరు ఈశ్వర గారి కమిటీలో మెంబర్ ఉంటే ఎవరు అడిగినా మా సంగతే చెప్పాడు ఒక ఎస్సీలకు లాభం ఉంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు అది తన మీద బావులకు రానియాలే గుళ్ళలకు రానియాలే వారికి మాత్రం రిజర్వేషన్ అట్లనే ఉంటుంది ఒక పోస్ట్ వస్తే కొత్త వాడు వచ్చే వరకు అది ఖాళీ ఉండే ఉంటుంది మాది అట్లా లేదు కదా 1993లో మండల్ కమిషన్ వస్తే మాది 27% ఉంది మేము 9% కూడా డబుల్ డిజిట్ దాటలేము కనుక మిత్రులారా మనలో ఐక్యమత్యం రావాలి ఒక దిశ కనిపిస్తుంది 75 స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పాడు నేను పొలిటికల్ స్పీచ్ వస్తలేను కానీ ఒక మాట చెప్తున్నా నరేంద్ర మోడీకి 3 సార్లు కలిసిన ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఒకసారి 72 మంది ఒకసారి 64 ఒకసారి 83 మంది ఏం చేయడానికి मैं अपने आप को ఆయన చెప్తాడు अमित शाह हिंदुस्तान का प्रधानमंत्री एक ओबीसी है क्या करा रहे भाई हमारा एक सेपरेट मिनिस्ट्री लेवल तो नहीं दिया कुलगना చేస్తాడు 2008 లో ఎవరు హోమ్ మినిస్టర్ ఇంతవరకు అయ్యాడు కనుక ఇవాళ ఛాన్స్ వచ్చింది